సో టీబీ అంటే కమ్యూనికేబుల్ డిజీజ్ ఉంది, కానీ కమ్యూనికేబుల్తో పాటు మీ న్యూట్రిషన్ స్టేటస్ మీద, ఇమ్యూనిటీ మీద కూడా చాలా డిపెండెంట్ అయి ఉంటుంది. ఈ టీబీ ఎవరికి డిటెక్ట్ అయింది, దానికి వీఆర్ గివింగ్ దెమ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ అంటే ఇన్సెంటివ్ లేవు, దానికి తినడానికి ఇంకా కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి అమౌంట్ ఇస్తున్నాం. దాంతోపాటు ఎన్జిఓ తోటి కూడా కొన్ని న్యూట్రిషన్ కిట్ మొబిలైజ్ చేసేసి, అంటే దట్ ఈజ్ హై ఎనర్జీ కిట్, అది దానికి తీసుకుంటే అంటే టీబీ అన్నిట్లో లో ఎనర్జీలో వస్తారు. లో ఎనర్జీలో వస్తే మళ్ళీ బ్యాక్టీరియా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే మన ఇమ్యూన్ స్ట్రాంగ్గా అయితే బ్యాక్టీరియా వీక్ అవుతుంది, మన ఇమ్యూన్ వీక్ అయితే బ్యాక్టీరియా స్ట్రాంగ్ అవుతుంది. సో దానికోసం న్యూట్రిషన్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పర్టికులర్గా ఫ్రమ్ ఎన్జిఓ ఆర్ డిఫరెంట్ సొసైటీ నుంచి, డిఫరెంట్ అసోసియేషన్ నుంచి. సో అన్నిటికీ ఫస్ట్ థింగ్ ఫుడ్ మంచిగా ఉండాలి, ఫుడ్ వాటర్ ఎయిర్ క్లీన్గా ఉండాలి. దానికోసం అన్ని రకాల శానిటేషన్ యాక్టివిటీ ఆర్ రెగ్యులేటరీ యాక్టివిటీ మనం చేస్తున్నాము. దాంతోపాటు కరెక్ట్గా ప్రివెంటివ్ చెకప్ చేయించాలి, ఏమైనా డిటెక్ట్ అయింది దానికి మెడిసిన్ తీసుకోవాలి, ఫుల్గా ఫాలోఅప్ చేయాలి, న్యూట్రిషియస్ భోజనం తినాలి. సో దీస్ ఆర్ ద సర్టన్ ఆస్పెక్ట్స్. దానికి మనం ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తాము. టీబీ మీద మనం ఖచ్చితంగా గెలుస్తాము. అండ్ వీ కెన్ మేక్ మన డిస్ట్రిక్ట్ ఆర్ మన స్టేట్ టీబీ ఫ్రీ. సో ఆ ఆలోచనతోటి మనం పని చేస్తాం. అండ్ ఐ హోప్ ఇది కరెక్ట్గా మనం అందరి దానికి కోఆపరేట్ చేస్తే, పబ్లిక్ పార్టిసిపేషన్ అయితే ఖచ్చితంగా ఇట్లా మిజిల్స్ ఆర్ చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, అట్లా రకరకాల పోలియో అన్ని డిజీజ్ ఎలిమినేట్ అయింది, అట్లా కూడా టీబీ కూడా మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. సో అట్లా మనం ట్రై చేసేసి మనం దానికి సక్సెస్ చేయాలి.